హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు ఇటు జానీ మాస్టర్. అదేవిధంగా సినీ రంగంలో మంచి స్టార్డమ్ సంపాదించుకున్న వ్యక్తి అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ్ అలాగే చాలా ఏరియాస్లో అటు హిందీలో కూడా ఎన్నో బాలీవుడ్ మూవీస్కి కూడా ఆయన కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఇక రీసెంట్గానే అటు బాలీవుడ్కి సంబంధించి అదేవిధంగా తిరు మూవీలో అయితే ఆయనకైతే బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఇప్పుడు రీసెంట్గా అయితే జనసేన పార్టీకి సంబంధించి ఆయన అయితే అందులో జాయిన్ అవ్వడం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడి వరకు అంతా కూడా ఆయన కెరియర్ బాగానే ఉంది. ఇక ఇంత మంచి స్టార్డమ్ సంపాదించిన వ్యక్తిపై ఏదైనా ఒక్క వార్త వచ్చినా కూడా అది సోషల్ మీడియా అంతా అదేవిధంగా ఫిలిం నగర్లో చెక్కలు కొడుతుంది. ఇక ఈయనపై లైంగిక వేధింపులు చేస్తున్నాడని అదేవిధంగా నాపైన ఎన్నోసార్లు లైంగిక దాడి చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్కి అయితే ఒక మహిళ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జానీ మాస్టర్ పైన. ఆయన పైన అయితే ప్రజెంట్ 6 కేసులు ఉండడంతో మరి ఆయన నిజంగా చేశారా చేయలేదా అనేది ఒక విషయం కొద్దిసేపటికి పక్కన పెడితే, ఆ మహిళ మాత్రం ఆయన నన్ను ఎన్నోసార్లు ఆయన దగ్గరికి పిలిచారని అదేవిధంగా ఆయనకి నాకు మంచి స్నేహం లేనప్పటికీ కూడా అసలు ఎలాంటి బంధం ఎక్కువ లేదు, కానీ మేము ఎప్పుడైనా బయట ఏదైనా ఫిలిం దాంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు నా పైన లైంగిక దాడి చేయడానికి అదేవిధంగా అసభ్యకరంగా మాట్లాడేవాడు జానీ మాస్టర్ అని తానైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక పోలీసులు మాత్రం దాన్ని నార్సింగి పోలీసులకైతే అప్పగించడం జరిగింది. ఇక నార్సింగి పోలీసులు ప్రజెంట్ ఆయనపై కొన్ని కేసులు అయితే పెట్టడం జరిగింది. మరి అటు పొలిటికల్ పరంగా చూసుకుంటే ఇంత మంచి పొజిషన్లో ఉండి ఇలాంటి పని చేశాడేంటి జానీ మాస్టర్ అని అందరూ కూడా బిత్తరపోయి చూస్తున్నారు. ఇక మొత్తంగా ఇటు దీనికి సంబంధించి జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యేంత వరకు అందరూ కూడా దీన్నే నమ్ముతారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ మహిళకి సంబంధించి డీటెయిల్స్ బయట పెట్టకపోయినప్పటికీ తను రాసిన దాంట్లో మాత్రం జానీ మాస్టర్ మంచోడు కాదనే విధంగా తాను కొన్ని రాసుకొచ్చింది. ఇక దానివల్లనే అందరూ కూడా తన మాట నమ్మే అవకాశం ఉంది. కానీ రీసెంట్గానే వరదలలో బాధపడుతున్న ఎంతోమందికి 500 కుటుంబాలకు పైగా ఆయన స్వంత పైసలతోనైతే ఆయన వెళ్ళి ఫుడ్నైతే సప్లై చేయడం. మరి ఇంత మంచి వ్యక్తి అలాంటి పని చేస్తాడా అని అందరూ కూడా అనుకుంటున్నారు. మరి చూద్దాం అసలు దీనిపైన జానీ మాస్టర్ రియాక్ట్ అవుతే ఏమవుతుంది ఏంటి అనేది.